హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సల్మాతో సరదాగా. ఇవాళ అయితే మేము రంజాన్ షాపింగ్కి వెళ్ళిపోతున్నాము, ఈద్కి బట్టలు కొనడానికి. మా ఊర్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదంతా మా ఊరండి, పచ్చని పొలాలు ఎంత అందంగా ఉన్నాయో కదా. అయితే మా ఊర్లో అందరు షాపింగ్కి వెళ్ళాలంటే శ్రీకాళహస్తి, తిరుపతి, సూళ్ళూరుపేట, చెన్నై వంటి సిటీస్కి వెళ్తుంటారు. ఎందుకంటే మాకు ఊరికి దగ్గరలో ఉన్నవి కొంచెం అవేను. నేనైతే సూళ్ళూరుపేట సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మా వారు ఫాస్టింగ్లో ఉన్నారు, ఆయనకి ఎక్కువ శ్రమ ఇవ్వడం ఎందుకని చెప్పి కొంచెం దగ్గరగా ఉండేది మాకు. అదేను 30 to 40 minutesలో రీచ్ అయిపోవచ్చు. అందువల్లే నేను సూళ్ళూరుపేటకి వెళ్తున్నాను షాపింగ్ చేయడానికి. ఇదైతే నేషనల్ హైవే. సూళ్ళూరుపేటకి అయితే రీచ్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే ఈ రూట్ అనేది చాలా బాగుంటుందండి, నాకు చాలా ఇష్టం. చల్లగా ఉంటుంది ఇక్కడ వెళ్తుంటే, ఆ చెట్లు, చల్లగాలి, అసలు చూడడానికి బాగుంటుంది. అసలు ఇక్కడ ఒక నది ఉందండి, అది ఏ నదో నాకు నేమ్ ఐడియా లేదు. అయితే ఈ నది మీద ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ బ్రిటిష్ వారి కాలంలో కట్టారనమాట, పురాతనమైన బ్రిడ్జ్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఫేమస్ టెంపుల్ సూళ్ళూరుపేటలో, చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం. చాలా పెద్దది, వెళ్తుంటే వస్తూనే ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ ఇది, చాలా ఫేమస్. వీలైతే ఒకసారి మీరు వెళ్ళండి. అండ్ సూళ్ళూరుపేటలో అయితే నాకు పెద్దగా షాప్స్ అవన్నీ ఐడియా లేదండి, టౌన్ నేను ఎప్పుడు అంతగా వెళ్ళలేదు. అయితే మా సూళ్ళూరుపేటలో ఒక షాపింగ్ మాల్ అయితే ఓపెన్ చేశారు రీసెంట్గా, చందన షాపింగ్ మాల్ అని. దానికైతే వెళ్తున్నాము, అదైతే నాకు తెలుసు, ఇక నాకేం తెలియదు. అయితే మనం మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇదే ఆ షాపింగ్ మాల్, చందన షాపింగ్ మాల్. అందరికీ ఒకే దగ్గర దొరికేస్తాయి కదా అని వెళ్ళిపోతాను ఇక్కడికే నేను. మా ఆయన అయితే బైక్ పార్క్ చేసి వచ్చేసారు, ఇక లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఎండ అప్పుడే 12 అలా అయిపోయిందండి. మేము లేట్గా బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. లోపలికి వెళ్ళగానే 3rd floorలో కిడ్స్ వేర్ ఉందంట. ఫస్ట్ పాపకు సెలెక్ట్ చేద్దామని వెళ్ళిపోయాము. అయితే కిడ్స్ కలెక్షన్ నాకేమంత నచ్చలేదండి ఇక్కడ. నేనైతే పాపకి కంఫర్టబుల్గా ఉండేలాగా తీసుకోవాలి, సమ్మర్ కదా, పాప మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి, తీసుకున్న డ్రెస్ అనుకున్నట్టు వెళ్ళాను. అంటే ఇక్కడ కలెక్షన్ చూస్తే అన్ని నెట్ ఫ్రాక్స్ కస్ అంటుంటాయి, అవి అసలు వేసుకోలేదు ఈద్కి. కలెక్షన్ కూడా పెద్దగా అసలు కొత్తగా ఏమనిపించలేదు. ఏది చూసినా ఆల్రెడీ ఉన్నాయి కదా, పాపకి ఉన్నవే వేసుకున్నవే అనిపిస్తున్నాయి. అంత అట్రాక్టివ్గా కూడా ఏవీ లేవు. సరే అని మా ఆయన ఒక కాటన్ ఫ్రాక్ తీసేసుకో అన్నారు. పాపకు ఒక కాటన్ ఫ్రాక్, ఒక పట్టు పావడ తీసుకున్నాను. ఇక శారీ సెక్షన్కి వెళ్ళిపోయాము, నా కోసం శారీ సెలెక్ట్ చేసుకుందామని. ఇక్కడ పట్టు శారీ కలెక్షన్ అయితే బాగుందండి, అంటే ఆఫర్ కూడా ఉంది. అయితే సమ్మర్లో పట్టు శారీ క్యారీ చేయలేము కదా అని ఏదో ఒక జార్జెట్ శారీ తీసేసుకున్నాము అనుకొని వెళ్ళాను నేను. అయితే ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ కూడా చూస్తున్నాను. వెళ్తే ఊరికే ఉండాము కదా, అన్నీ చూస్తుంటాము. ఎన్ని శారీస్ ఉన్నా రెడ్ శారీ దగ్గరికే వెళ్తుంటుంది నా ఐస్, ఏదైందో. మొత్తానికి నేను ఒక శారీ అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ మా వారి కోసం షాపింగ్ చేశాము, ఆయన కూడా ఒక డ్రెస్ తీసేసుకున్నారు. అయితే ఇక మేము రిటర్న్ అయిపోదాము, లేట్ అయిపోయింది, పాపకి ఫుడ్ పెట్టాలి కదా అని రిటర్న్ అయిపోయాం ఫాస్ట్గా. కిడ్నీ తినేసి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.